విశాఖ హార్బర్ పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. పోక్సో కేసులో డబుల్ గేమ్ ఆడారు. మొదట నిందితుడు రామకృష్ణ ఫిర్యాదుదారులకు మధ్య సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నించారు. కాంప్రమైజ్ అవ్వాలంటూ బాధితులపై ఏసీపీ కాళిదాసు ఒత్తిడి తెచ్చారు. అయితే ఏసీపీ అండతో పోలీస్ స్టేషన్లోనే బాధితురాలి తండ్రిపై నిందితుడు రామకృష్ణ దాడి చేశాడు. ఈ గొడవంతా బయటకు రావడంతో నిందితుడిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అయితే నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టగా పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని మ్యాజిస్ట్రేట్కి చెప్పారు. దీంతో పోలీసుల తీరుపై మ్యాజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరపాలని విశాఖ సిపి శంకబ్రత్ బాగ్చిని ఆదేశించారు మ్యాజిస్ట్రేట్. విశాఖ హార్బర్ పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. పోక్సో కేసులో డబుల్ గేమ్ ఆడారు. మొదట నిందితుడు రామకృష్ణ ఫిర్యాదుదారులకు మధ్య సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నించారు. కాంప్రమైజ్ అవ్వాలంటూ బాధితులపై ఏసీపీ కాళిదాసు ఒత్తిడి తెచ్చారు. అయితే ఏసీపీ అండతో పోలీస్ స్టేషన్లోనే బాధితురాలి తండ్రిపై నిందితుడు రామకృష్ణ దాడి చేశాడు. ఈ గొడవంతా బయటకు రావడంతో నిందితుడిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అయితే నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టగా పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని మ్యాజిస్ట్రేట్కి చెప్పారు. దీంతో పోలీసుల తీరుపై మ్యాజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరపాలని విశాఖ సిపి శంకబ్రత్ బాగ్చిని ఆదేశించారు మ్యాజిస్ట్రేట్.